నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సచివాలయాలతో సుపరిపాలన అందించామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 80 లక్షల రూపాయలతో నిర్మించిన అంపోలు 3 సతివాడ సచివాలయాల నూతన భవనాలను మంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక ప్రభుత్వ కాలంలో మన దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ఉంది అని, ఆ దిశలో సమున్నత రీతిలో జరుగుతున్న పని ఇది అని వివరించారు. మండల కేంద్రం నుంచి గ్రామ స్థాయికి పరిపాలన తీసుకుని వచ్చామని, అనేక సేవలను అందిస్తూ క్షేత్రస్థాయిలో సుసాధ్యం చేశామన్నారు. మంచి పరిపాలన ఇవ్వగలం అన్న భావన సీఎం జగన్లో ఉందని, అందుకే ఇన్ని మంచి పనులు రాష్ట్రంలో ఈరోజు చేయగలిగామని వివరించారు. ఒక కొత్త వ్యవస్థను మనం తెచ్చాం. ఆ వ్యవస్థ ఏంటంటే, పాలన అనేది గ్రామంలోకి తీసుకురావాలి, దానికి గాను ఏర్పాట్లు చేయాలని ఉద్యోగుల్ని నియమించాం. వారు ఇక్కడ పని చేసుకోవడానికి అవసరమైన కార్యాలయాలు నిర్మించినాం. అవి ప్రారంభించుకున్నాం ఈరోజు. ఆ సందర్భంగా నేను రావడం జరిగింది ఇక్కడికి. ఇది ఒక ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి పనిది, గొప్ప పని, ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేటువంటి పని. మీరు లేకనైనా అడ్లెక్సిపోయి అటు పక్కకు వచ్చేయండి. కూర్చుంటే కూర్చో. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి గ్రామంలో పరిపాలన లేదు. ఇది మామూలుగా అయితే మీకు సాధారణమైన విషయమే అనిపించవచ్చు, కానీ రాష్ట్రం అంతా ఇలాగ పరిపాలనని మండల కేంద్రం నుంచి గ్రామంలోనే ఉన్నటువంటి ఆఫీస్కి తీసుకురాబడ్డది. ఇదేదో ఒక 20 సంవత్సరాల్లో జరిగినటువంటిది కూడా కాదు. కేవలం 5 సంవత్సరాల్లో ఈ వ్యవస్థను రూపకల్పన చేసి, ఆ వ్యవస్థకు అవసరమైనటువంటి రిక్రూట్మెంట్ అంతా చేసి, కార్యాలయాలు కట్టి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ మీకు అందుబాటులో తెచ్చాం. ఇది వచ్చిన తర్వాత మీరెవరు మండల కేంద్రాలకు వెళ్ళక్కర్లా. వారందరూ మీకు ఇక్కడే దొరుకుతున్నారు. మండల కేంద్రంకి వెళ్ళడం అంటే ఏముండేది పూర్వం? అక్కడ మీకు ఎవరితో పరిచయం ఉండేది కాదు. మీరు ఇంకొకరిని తోడు తీసుకొని వెళ్ళేటువంటి పని ఉండేది. నీ కూలిపోయే, నీతో వచ్చినటువంటి వాడి కూలిపోయా. అక్కడికి పోతే నువ్వు కలవాలనుకున్న అధికారి ఇంకొక ప్రభుత్వ పని మీద ఇంకో ప్రాంతంలో ఉంటే ఆ వేళ కలిసే అవకాశం ఉండేది కాదు. మళ్ళీ వెళ్ళాలి. ఇట్లా ఒక రకమైనటువంటి కొంతమంది నిస్సహాయులకి మేమేమీ చేసుకోలేము, మాకేది కుదరదు, జరగదు, మా బ్రతుకులు ఇంతే అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమి లేదు. కార్యాలయాలు, అందులో పనిచేసే సిబ్బంది, మీకు ఈ కార్యాలయ సిబ్బందికి మధ్యన పనిచేసే వాలంటీర్ సిస్టమ్ అంతా కలిపి 5 సంవత్సరాల్లోనే తేవడం జరిగింది. ఈ ఒక్క అంపోలు పంచాయతీలో ఇలాంటి కార్యాలయాలు 3 పనిచేస్తున్నాయి. దగ్గర ఒక 30 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఒక 70-80 మంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు మీ సేవ కోసం. ఇది ఎప్పుడైనా మీరు ఎరుగుదరా? ఊహించారా? ఊహించలేదు కూడా మీరు. 1. 2, ఆ పాలన చేసే తీరు వలన గ్రామాల్లో తగాయిదాలన్నీ తగ్గిపోయినాయి. ఏముండేది ఎప్పుడు కూడా గ్రామంలో? అధికారంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని వ్యతిరేకించినటువంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టి పని జరుగుతుండేది. అలాంటి పద్ధతిని మేము అనుమతించలేదు. అర్హత కలిగినటువంటి వాళ్ళు, ప్రభుత్వం ప్రకటించిన ఏదైనా పథకం అందుకోవడానికి అర్హత ఉన్నటువంటి వారందరికీ ఇవ్వాలన్నది పెట్టాం. ఆ ఇవ్వాలన్న దానికి ఏ షరతులు పెట్టలే. ఇంకా షరతులు అంటే ఏంటి? ఇంటి మీద జెండా, మా జెండా పెట్టండి, మాకు ఓటేయండి, ఇంతకుముందు ఓటు వేసావా లేదా, డబ్బులు ఇస్తావా లేదా, ఇట్లాంటివన్నీ ఏమీ పెట్టుకోలేదు. కులం కానీ మతం కానీ ఏమి పెట్టుకోలేదు. వాడి ఆకలి కన్నీరు తీర్చడానికి అర్హత ఉంటే చాలు చేయమని చెప్పాం. దాంతో ఏమైంది? గ్రామంలో
ఇవాళ ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడింది. మనకు అర్హత ఉంటే వస్తుంది అన్నటువంటి నమ్మకం వచ్చేసింది. కార్యక్రమంలో స్థానిక అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు ఉన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వాలంటీర్లు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్నారని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించి అవార్డులను ప్రదానం చేశారు. ఆమదాల వలస మండలం మున్సిపాలిటీ పరిధిలో వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ సుపరిపాలన అంటే నేరుగా ప్రజలకు సేవ చేయడమనే గుర్తించి అవినీతికి తావులేని వాలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి వేలాది మందిని పొట్టన పెట్టుకున్న విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించిన జగనన్న సైన్యానికి సెల్యూట్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, డీసీసీబీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, మున్సిపల్ వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమా మహేశ్వరరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబల్లి శ్రీనివాసరావు, బోర చిన్నంనాయుడు, వైస్ ఎంపీపీ మానుకొండ వెంకటరమణ అధికారులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధిని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం బలివాడ గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ గుండె లక్ష్మీదేవితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పార్టీ టీడీపీ అని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది మన పార్టీ అంటూ యువతను ఉత్తేజపరిచారు. గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి అని యువత నమ్ముతున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బలివాడ లక్ష్మీనారాయణ, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బీసీ సాధనే లక్ష్యంగా ఈ నెల 25న చలో పూసపటిరేగ పేరిట తెలుగు జాతి ఆత్మగౌరవ మహాసభ నిర్వహించనున్నామని ఉత్తరాంధ్ర తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పల్లంట్ల వెంకట రామారావు తెలిపారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలోని తెలగ సంక్షేమ సంఘ భవనంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకట రామారావు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 10 లక్షల మంది తెలగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని, ఇతర ప్రాంతాల్లోని వలసలు అంతా కలుసుకుని 30 లక్షల వరకు ఉంటారని తెలిపారు. తమకు అధికారం చేపట్టేంత జనాభా లేకపోయినా అధికారంలోకి దించే సంఖ్య మాత్రం ఉందన్నారు. 1962కు ముందుకు తాము బీసీల్లో ఉండేవారమని, అటు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తమకు ఓసీల్లో చేర్పిందన్నారు. 100కు 95 మార్కులు సాధించిన ఉన్నత విద్యలో అవకాశాలు లభించడం లేదని, విశేష ప్రతిభ చూపిన ఉద్యోగాలు లభించక యువత నిరాశకు గురై ఆత్మహత్యల బారిన పడుతున్నారని అన్నారు. తమను ఎవరైతే బీసీలో చేరుస్తామని మేనిఫెస్టోలో పొందుపరుస్తారో వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. చలో పూసపాటిరేగ ఆత్మగౌరవ మహాసభలో 2 లక్షల మంది పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చలో పూసపాటిరేగ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలగ కులస్తుల ఐక్యత వర్ధిల్లాలి, వివిఎస్ నాయకత్వం వర్ధిల్లాలి, ఓసీ వద్దు బీసీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సవ్వాన ఉమామేశ్వరరావు, కొండ రాంబాబు, బోనం మురళి, నాయుడు, గోపీకృష్ణ, నామన పార్వతీశం, శశి, అడప శాంతి, పెద్ది కవిత, శైలజ, ప్రసాద్, ఏ వెంకటరమణ, గజపతి, ఎం నాగేశ్వరరావు, పూడి శ్యామ్, అధికారి రవికుమార్, బత్తుల వెంకటకృష్ణ, రంగారావు, బాలబొమ్మ వెంకటేశ్వరరావు, బాలబొమ్మ చిన్నశ్రీను తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి తెలిపారు. ఈ మేరకు గురువారం అరసవెల్లిలోని గుండె లక్ష్మీదేవి నివాసంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరడ హరిగోపాల్ పర్యవేక్షణలో నగర కళింగ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరడ రమేష్ ఆధ్వర్యంలో నగర మున్సిపాలిటీకి పలువురు వైశ్య నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గుండె లక్ష్మీదేవి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీని మరింత బలోపేతం అయ్యే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కోఆర్డినేటర్ జాం భీమశంకర్రావు, కోరడ వైకుంఠం, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు సెల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అవినీతి రహితంగా ఏపీలో సంక్షేమ పాలన కొనసాగుతుందని యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని హయతి నగరానికి చెందిన 45 కుటుంబాలు వైకాపా తీర్థం పుచ్చుకోగా వారికి యువనేత సాదరంగా ఆహ్వానించి కండువా కప్పి గౌరవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పరిపాలనను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు తేడా గమనించాలన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతుందని చెప్పారు. యువత అంతా ఆలోచన చేస్తున్నారని, ఆచరణ సాధ్యం కాని హామీలను చంద్రబాబు ఇస్తూ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం అయ్యారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పారు. కార్యక్రమంలో 40వ డివిజన్ వైకాపా నాయకులు అప్పన్న, సాధు వైకుంఠరావు, అందవరపు ప్రసాద్, సంతోష్, సురేంద్ర, టి కామేశ్వరి, ఈశ్వర్రావు తదితరులు ఉన్నారు. మెగా డిఎస్సిని విడుదల చేయాలని కోరుతూ పిసిసి అధ్యక్షురాలు శర్మిల పిలుపు మేరకు శ్రీకాకుళం నుంచి వెళ్లిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారని శ్రీకాకుళం డిసిసి అధ్యక్షులు డాక్టర్ పేడ పరమేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతి బయలుదేరిన అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గృహ నిర్బంధం చేశారని, పలువురికి నోటీసులు ఇచ్చి బెదిరించారని, శాంతియుతంగా జరపబోయే
చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమరావతి చేరుకున్న పార్టీ నేతలు పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరపల అన్నాజీరావు, పార్టీ నాయకులు దాట్ల లింగమూర్తి, కొత్తకోట సింహాద్రి నాయుడు, ఎం చక్రవర్తి రెడ్డిలతో పాటు జిల్లాకు చెందిన 30 మంది కార్యకర్తలని చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పాల్గొనకుండా ముందుగానే నిరోధిస్తూ విజయవాడలో అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లను నిర్బంధించడం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పరాకాష్ఠని ఆయన ధ్వజమెత్తారు. 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీని తొంగలో తొక్కారని ఆరోపించారు. వాలంటీర్ల విషయంలో సీనియర్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు అలాంటి వ్యాఖ్యలను చేయవచ్చా అంటూ మాజీ మంత్రి గుండా అప్ల సూర్యనారాయణ దంపతులు ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేతలకు ధర్మాన భజన చేస్తుంటారని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి మించిన నాయకురాలు లేదని, ఇప్పుడు జగన్ను మించిన నాయకుడు లేడని, గతంలో ఆయన తిట్టిన తిట్లు గుర్తులేవా అంటూ ప్రశ్నించారు. వాలంటీర్ల విషయంలో నిధులు విధులు విషయంలో ధర్మాన మాట్లాడే తీరు రాజ్యాంగబద్ధం కాదు అన్న విషయం అందరికీ తెలుసు. ఈ విషయంలో మీరు ఏకీభవించకపోవడం చాలా బాధాకరంగా ఉందని, ఆ విషయం విఘ్నులైన వాలంటీర్లు కూడా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధం అని ఈ సందర్భంగా తెలిపారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయలేరని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. చలో సచివాలయం కార్యక్రమానికి శ్రీకాకుళం నుంచి వెళ్లి శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ గుత్తుల శ్రీను, డీసీసీ ప్రెసిడెంట్ పేడాడ పరమేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడి నాగభూషణ్ రావు, డోల శ్రీను, ఇచ్చాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మజ్జి మురళీమోహన్ తదితరులు అక్కడ చేరుకోగా వారిని మంగళగిరి పోలీసులు విజయవాడ బస్టాండ్ కోడెల నుంచి అరెస్టు చేసి బస్సులో మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత కోసం పోరాడితే అరెస్టులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే మెగా డిఎస్సి తీయాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. యువ ఓటర్లంతా తమ భవిష్యత్తుకు పాటుపడే నాయకుడికే ఓటు వేయాలని సూచించారు. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ క్యాంపెయిన్ ని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం ఎంపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వారందరితో ముఖాముఖిగా మాట్లాడారు. ఏ ఎన్నికలో అయినా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు కీలకమని తెలిపారు. వారి ఆకాంక్షలు భవిష్యత్తుకు మార్గం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. దీనికి అనుగుణంగా తమకు మేలు చేసే పార్టీలకే యువ ఓటర్లంతా ఓటు వేయాలని పేర్కొన్నారు. జాతీయ అంతర్జాతీయ ఐటీ కంపెనీలు పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుదేనని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఎంతో ముందు చూపుతో యువతకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఉపాధి కోర్సులతో లక్షలాది మంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారని వివరించారు. కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ నెల 26న జిల్లా కేంద్రంలోని స్థానిక 80 అడుగుల రోడ్డులో రా కదిలిరా బహిరంగ సభను నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు, ఈ సభకు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రా కదిలిరా బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు ఈ సభను రానున్నందున సుమారుగా 10 లక్షలకు పైబడి అభిమానులు, ప్రజలంతా పాల్గొవాలని కోరారు. అందరి నాయకుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. కమిటీలుగా ఏర్పడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళదామని చెప్పారు. సమావేశంలో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, బోనింగి భాస్కర్ రావు, వెంకన్న యాదవ్, సింతు సుధాకర్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, రాష్ట్ర బీసీ జంగం సాధికార కమిటీ సభ్యులు విభూది సూరిబాబు, రాష్ట్ర తెలుగుల బీసీ సాధికారక సభ్యులు రామరాజు, ఐటీడీపీ పార్టీ అధ్యక్షులు ప్రధాన విజయరాం, పార్లమెంట్ సంస్కృతి విభాగం అధ్యక్షులు గుత్తు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఏఆర్ఏఆర్ఎస్లు, కేవీకేలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు కె నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 7వ రోజు ఆమదాల వలసలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం ఎదుట కార్మికులు మోకాలపై కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. సమ్మె శిబిరాన్ని సందర్శించి సిఐటియు తరపున సంపూర్ణమైన మద్దతును తేజేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్ సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రీసెర్చ్ స్టేషన్లు, కేవీకేలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ సర్వీసెస్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం,
కాంట్రాక్ట్ కార్మికుల అధ్యక్షురాలు ఎన్ సీతా మహాలక్ష్మి, కార్యదర్శి త్రివేణి, కె కృష్ణవేణి, అంబటి యుగంధర్, గణపతి, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలకు శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్ హాజరై మంత్రికి పూలబొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీదిరి ఆరోగ్యంగా ఉండాలని, మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు మంత్రికి తెలిపారు. ఆయన వెంట నియోజకవర్గంలోని పలువురు నాయకులు ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులు ఆన్లైన్లో కూడా నామినేషన్లను సమర్పించేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వెబ్సైట్ను రూపొందించిందని రాష్ట్ర ఎన్నికల అదనపు కమిషనర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. నిర్ణీత నమూనాలో suvidha.eci.gov.in వెబ్సైట్ ద్వారా నామినేషన్లు దాఖలు చేసే అవకాశాన్ని ఈ ఏడాది కల్పించిందని వివరించారు. అన్ని జిల్లాల నోడల్ అధికారులతో గురువారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వెబ్సైట్ వినియోగంపై అవగాహన కల్పించారు. నోటిఫికేషన్ తర్వాత ఈ సైట్లో ఆయా అభ్యర్థులు అన్ని వివరాలను నమోదు చేసి నిర్ణీత సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, నామినేషన్ల దాఖలకు చివరి రోజున నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందజేస్తే నామినేషన్ దాఖలు చేసినట్లు భావిస్తామని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం అప్పారావు, 16 మంది నోడల్ అధికారులైన ముఖ్య ప్రణాళిక అధికారి ప్రసన్నలక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు చిట్టిరాజు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశవరావు, సెట్3 CEO ప్రసాదరావు పాల్గొన్నారు. తాడేపల్లిలోని విద్యాశాఖ కార్యాలయం నుంచి గురువారం ఇంటర్మీడియట్ 10వ తరగతి డిఎస్సి టెట్ పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో, స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షలకు, మార్చి 18వ తేదీ నుంచి నిర్వహించే 10వ తరగతి పరీక్షల కోసం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పరీక్షలను తనిఖీ చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలని, ఫ్యాన్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులతో రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షలు జరిగే రోజు 100 మీటర్ల లోపు ఉండే జిరాక్స్ సెంటర్లను బంద్ చేయించాలన్నారు. పరీక్షా కేంద్రాలను సెల్ ఫోన్ ఫ్రీ జోన్ గా ప్రకటించడం జరిగిందని, కావున ఏ సిబ్బంది కూడా సెల్ ఫోన్లను ఉపయోగించరాదన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్, డిఈఓ వెంకటేశ్వరరావు, విద్యాశాఖ పరీక్షల సహాయ కమిషనర్ అలీఖాన్, ఆర్ఐఓ దుర్గారావు, డివిఈఓ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, వైద్య కళాశాల ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవల్లో భాగంగా 6 విభాగాలకు సంబంధించిన అవుట్ పేషెంట్ సేవలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ స్వామినాయుడు, ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటాచలం చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా ఒకేసారి 6 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభించడం ఒక ప్రభుత్వ వైద్యుడిగా ఆనందం చెందే సందర్భమని సూపరింటెండెంట్ స్వామినాయుడు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ కె సునీల్ నాయక్, డాక్టర్ ఎంవి సత్యానంద్, ఆర్ఎంఓ డాక్టర్ విబి సుభాషిణి, సంబంధిత విభాగాధిపతులు, వైద్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజలంతా టీడీపీ వైపు వస్తున్నారని, సూపర్ 6 పథకాలను మెచ్చుకుంటున్నారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు. బుధవారం గుండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన దుంపరెల్లి వీధి ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది యువకులు పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి శంకర్ సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న వైకాపా పార్టీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, దానికి నిదర్శనం ఈ పార్టీలో చేరికలేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, బొల్ల నాగేంద్ర యాదవ్, రెడ్డి శంకర్, బుర్రి మధు, గొండు వెంకటరమణమూర్తి, మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, గొండి శ్యామ్ సుందర్, ముద్దాడ గున్నయ్య, రాయ్ కిరణ్, పొన్నాడ ప్రసాద్, చెట్టు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మునగాకుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మునగాకు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మునగాకు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సహితం చెబుతున్నారు. మునగాకులో విటమిన్ సి మెండుగా ఉంటుంది. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, సీజనల్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. మునగాకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. డయాబెటిక్స్ మునగాకు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మునగాకులోని ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలోని సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే మునగాకులో విటమిన్ ఏ ఇది కంటి చూపు సమస్యలను తగ్గిస్తుంది. మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరుపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే కాలేయ పనితీరుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు కూడా తెలిపాయి. మునగాకు క్యాన్సర్ వ్యాధిని నయం చేయగలవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు, ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.